ఎన్డీఏ ప్రభుత్వంగా కానీ దీన్ని ఎలా ట్రీట్ చేస్తోంది మీ ప్రభుత్వము లేదా మీ పార్టీ ఇండివిజువల్గా? అసలు వికే గారు ఈ ప్రశ్న అడగాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఎటువంటి అవినీతినైనా కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉండదు. మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి నాయకుడు, అవినీతి పైన అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, 2019-24 మధ్య కానివ్వండి, లేకపోతే 2004-14 మధ్య రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున అవినీతి, ఏ రకమైనటువంటి అవినీతికైనా కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ, పోరాడినటువంటి నాయకుడు. కాబట్టి ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సన్నాయి నొక్కులు నొక్కాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ అసెంబ్లీలో వారు ఏం మాట్లాడారు? ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఒక అంశం, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్నటువంటి కోర్టులు వాళ్ళు కొంత సమాచారం ఆ కోర్టు ద్వారా ఇండక్ట్మెంట్ జరిగింది, కొంత సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు దానిపైన దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ యాక్షన్ తీసేసుకోలేం కదా. దాన్ని స్టడీ చేయాలి, అసలు ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళింది అనేది. కొంత గతంలో పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినటువంటి మాట వాస్తవం. ఎప్పుడైతే ఈ సోలార్ ఎనర్జీ కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారో, గతంలో ఉన్నటువంటి పీపీఎల్ అన్నింటినీ రద్దు చేసుకుని ఎప్పుడైతే మళ్ళీ ఇవన్నీ కూడా ఒప్పందాలు చేసుకున్నారో అప్పుడు గట్టిగా నిలదీశాం. ఇది భారీ కుంభకోణం అని చెప్పాం. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి మరకలు అనేవి ఇవాళ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైనటువంటి ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇది ప్రజాధనం అండి. ఇవాళ ఎవరు కూడా మనకు ఉచితంగా ఏది ఇవ్వట్లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీరియస్గానే ఉంటుంది. రెండోది వికే గారు, ఇవాళ సాక్షి పేపర్లో మీరు దాంట్లోకి వెళ్లే ముందు ఓకే యూ కెన్ కోట్ సాక్షి పేపర్, దాన్ని ఉటంకించే ముందు నా పాయింట్ ఏంటంటే, మీరు 2021లో అదానీ జగన్మోహన్ రెడ్డి భేటీ జరిగినప్పుడు కానీ, సాగర్ అదానీ జగన్మోహన్ రెడ్డి భేటీ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత సెకీతో ఒప్పందాలు అయినప్పుడు కానీ, మీరు కానీ మీ పార్టీ తరఫున ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు, అప్పుడు పిఎస్సి చైర్మన్గా ఆయన కానీ చాలా ఆర్గ్యుమెంట్స్ చేశారు, చాలా బయట పెట్టారు కూడా. మీ అనుమానాలు, ఆరోపణలు చాలా సివియర్ అలిగేషన్స్ చేశారు. దాదాపు అధికారంలోకి వచ్చి 150 డేస్ దాటిపోతుంది. ఈ 150 డేస్లో ఎక్కడా కూడా అంత పెద్ద అగ్రిమెంట్ పిఎస్ఎస్ని రివ్యూ చేసిన దాఖలా అయితే కనిపించలే. కానీ దీని మూలము, ఇది అమెరికాలో బయటపడింది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఈ 5 నెలల్లో ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేరు పయ్యావుల కేశవ్ గారు కానీ, మీరు కానీ, మీ పార్టీ కానీ, మీ ప్రభుత్వం కానీ? కాదు సార్, మీరు ఎలా చెప్తారు దృష్టి పెట్టలేదని? మీరు ఎలా అంటారు? ఎలా కన్క్లూడ్ చేస్తారు? ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుంది. డే టు డే మీడియా అప్డేట్స్ ఉండవండి. ప్రభుత్వం చేసినటువంటి రివ్యూలు, అవినీతి పైన చేసినటువంటి దర్యాప్తులు కానీ ఎవ్రీడే మీడియా ముందుకు వచ్చి ప్రకటించినటువంటి పరిస్థితి ఉండదు. అదొక కన్క్లూజన్కి వచ్చిన రోజున ఎవరిని ఎక్కడ ఎలా శిక్షించాలో ఆ పని చేస్తుంది.